వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం రామం నిశాచర వినాశకరం. జై శ్రీరామ్. మనం పరమ పావనమైన శ్రీరామ కథని చెప్పుకుంటున్నాం. రామావతారాన్ని. శ్రీ మహావిష్ణువు దశరథుడికి కుమారుడిగా జన్మించానని దేవతలకి చెప్తాడు. ఆ సమయంలో త్రేతాయుగంలో రావణాసురుడని ఒక మహా దానవ చక్రవర్తి ఉండేవాడు. మహాబలపరాక్రముడు, మహా తపస్సంపన్నుడు, వరప్రభావి, వరగర్వితుడు. ఈ రావణాసురుడు తన వరప్రభావం వలన దేవతల్ని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాలను కూడా తన ఏలుబడిలోకి తీసుకుని వచ్చి దేవతలను, మునులను, ఋషులను అందరినీ కూడా హింసిస్తూ వారిని యజ్ఞయాగాలు అవి చేయనీయకుండా నానా బాధలు పెడుతూ ఉన్నాడు. ఇలా అనేక సంవత్సరాలు గడుస్తుండగా దేవతల ఆ బాధని భరించలేక ఈ లోకకంటకుడైన రావణాసుడు ఎప్పుడు సంహరించబడతాడా అని ఎదురుచూస్తూ ఉన్నారు. సరే, మనం రావణాసుడి గురించి ఒకసారి అతని జన్మ గురించి మనం చెప్పుకుందాం. బ్రహ్మ మానస పుత్రుల్లో 9 మంది ఉన్నారు. ఆ 9 మంది మరీచి, భృగువు, కర్దముడు, క్రతువు, అంగీరసుడు, అత్రి, దక్షుడు, పులస్తుడు, పులహుడు అని 9 మంది బ్రహ్మ మానస పుత్రులు. వీరిని నవబ్రహ్మలు అని పిలుస్తారు. అంటే బ్రహ్మ యొక్క సృష్టి కార్యంలో జీవులను, సంతానాన్ని పెంపొందించడానికి ఈ నవబ్రహ్మలు కారకులు. అలా ఆ నవబ్రహ్మలో ఒకడైన పులస్త మహర్షి, ఆయనకి విశ్రావసు అని కుమారుడు ఉన్నాడు. విశ్రవసు. ఈ విశ్రవసు మహా తపస్సంపన్నుడు, తేజశాలి. ఆయన తన తపస్సుతో మహా తేజవంతుడై విరాజిల్లుతూ ఉంటాడు. ఈ విశ్రావసు యొక్క కుమారుడే కుబేరుడు. అతనికి మొదట వైశ్రవణుడు అని పేరు. కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు. ఈ కుబేరుడు ఈశ్వరుని భక్తుడై, పరమేశ్వరుడికి స్నేహితుడై, పరమేశ్వరుని దయతో అష్టనిధులకు, నవనిధులకు, ధనాలకు, ముల్లోకాలలో అందరికీ కూడా ధనాధిపతి విరాజిల్లుతూ ఉన్నాడు. అలాగే కుబేరుడు కోసం పరమేశ్వరుడు త్రికూట పర్వం మీద మహా అద్భుతమైన నగరాన్ని దేవశిల్పి విశ్వకర్మ ద్వారా నిర్మింపజేశాడు. ఆ నగరం చాలా అందంగా ఉంటుంది. దేవలోకాన్ని కూడా తలదన్నేలాగా ఉండే అద్భుతమైన నగరాన్ని కుబేరుడికి ఇచ్చాడు శివుడు. బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో పుష్పక విమానాన్ని నిర్మింపచేశాడు. పుష్పక విమానం గురించి మనందరికీ తెలుసు, దాని యొక్క గొప్పతనం గురించి. ఆ అద్భుతమైన పుష్పక విమానాన్ని బ్రహ్మ సంకల్పంతో నిర్మించాడట. ఈ పుష్పక విమానాన్ని
కుబేరుడికి ఇచ్చాడు బ్రహ్మ. ఈ రకంగా ముల్లోకాలలో కూడా వైభవంతో విభవంతో ధన సంపదలతో తొలుతూగుతున్న కుబేరుడిని చూసి ఆ కాలంలో మాలి, సుమాలి, మాల్యవంతుడు అని దానవరాజులు ఉండేవారు. వారికి ఈ కుబేరుడి యొక్క గొప్పతనం చూసిన తర్వాత మనకు కూడా అటువంటి పుత్రుడు మన వంశంలో, అటువంటి వంశం బిడ్డ మనకు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. కానీ వాళ్ళల్లో మాలికి కైకసి అని ఒక కుమార్తె, ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురికి కూడా కైకసి ఒక్కతే కూతురు, పుత్ర సంతానం లేదు. కనుక కైకసి ద్వారా మనవణ్ణి పొందాలి అనుకుంటారు. మహావీరుడు, మహా గొప్పవాడైన మనవణ్ణి మనం పొందాలి అనుకుని కుమార్తెని పిలిచి, అమ్మా నువ్వు విశ్రావసుని దగ్గరికి వెళ్ళి ఆయనని చక్కగా సేవ చేసి ఆయనని మెప్పించి ఆయన ద్వారా సంతానాన్ని పొందమని ఆమెకి చెప్తారు. అలా ప్రోత్సహిస్తారు. తండ్రుల మాట విన్న కైకసి సరేనని చెప్పి, ఆవిడ చాలా సౌందర్యవతి కైకసి, మంచి వయసులో ఉంటుంది, చాలా అందగత్తె, మంచి గుణాల రాశి కూడా ఆవిడ, మంచిది చాలా. సరే ఆవిడ ఈ విశ్రావసు ఆశ్రమానికి వచ్చి ఆయనకి చక్కగా పరిచర్యలు చేసి చాలా కాలం తర్వాత ఆయన మెప్పుని పొంది ఆయనని వివాహం చేసుకోవాలని తన కోరిక తెలుపుతుంది. అప్పటికే ఆమె యొక్క గుణ సంపదని చూసి సంతోషించిన విశ్రావసు కైకసిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాక ఆవిడ సంతానం కోసం భర్త చెంత చేరుతుంది. కానీ ఆ సమయం అసుర సంధ్య వేళ సంతానం అన్నది కుదరదమ్మా అని చెప్తాడు. అయినా కూడా ఆవిడ వినకపోవడంతో భార్య కోరికని నెరవేరుస్తాడు విశ్రావసు. ఆ కారణంతో ఆమెకి పుట్టిన కుమారుడు లోకకంటకుడై జన్మించాడు. అందుకే అసుర సంధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రావణాసురుడు జన్మించినప్పుడు ప్రకృతి అంతా కూడా అల్లాడిందిట. అనేకమైన దుశ్శకునాలు కనిపించాయి. అంటే లోకకంటకుడు పుట్టినప్పుడు ప్రకృతి గమనిస్తుంది, ప్రకృతికి తెలుస్తుంది. అలా పుట్టినవాడు రావణాసురుడు. సరే, ఈ రావణుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యాక పితామహుడు బ్రహ్మదేవుడి కోసంగా తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు రావణుడెవరు? బ్రహ్మకి మనవడు, ముని మనవడు. బ్రహ్మకుమారుడు పులస్త్యుడు, పులస్త్యుడి కుమారుడు విశ్రావసు, ఆయన కొడుకు రావణుడు. ఇలా ఈయన బ్రహ్మ కోసం అనేక వేల సంవత్సరాలు మహా అఖండమైన తపస్సు చేసి బ్రహ్మ దర్శనాన్ని పొందుతాడు. అలా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు వరాలు అడుగుతాడు. మహావీరుడిగా ఉండాలని, తనని ఎవ్వరూ ఎదిరించలేకుండా, తను ఎక్కడికి వెళ్ళినా ఏ యుద్ధంలోనైనా సరే తను జయం పొందాలని, ముల్లోకాలకు కూడా తానే చక్రవర్తిని అవ్వాలని, అలా ఎన్నో వరాలు అడుగుతూ యక్ష, గంధర్వ, దేవ, కిన్నెర, కింపురుష, ఉరగ, నాగ, గరుడ, అలా లోకంలోని సమస్త జాతులని చెప్తాడు. వారెవ్వరి చేతిలో కూడా నాకు మరణం కలగకూడదు అంటాడు. ఇంతమందిని చెప్పాడు. మరి లోకంలో అనేక జాతులలో నరులు కూడా ఉన్నారు కదా. కానీ అతనికి నరులంటే చిన్న చూపు. నరుల వాళ్ళెంత, దేవతలంటే చాలా గొప్పవాళ్ళు, దేవజాతులు. నరుడు ఏమిటి అన్న దృష్టితో నరులని వానరులు కూడా అడగడు. వానరులు అంటే కోతులు కదా, అసలు లెక్కే లేదు. నరుడంటేనే లెక్క లేనప్పుడు ఇంక వానరుడిని అసలు గుర్తే పెట్టుకోడు. ఈ రకమైన వరాన్ని బ్రహ్మదేవుడితో పొందుతాడు. అలా బ్రహ్మదేవుడు అతను అడిగిన వరాలన్నీ ఇచ్చి అదృశ్యమయ్యాక ఈయన ఇక
మహాబల పరాక్రమవంతుడు కూడా సహజంగానే మహావీరుడు. ఇప్పుడు వరం ఒకటి తోడైంది. వెంటనే స్వర్గలోకం మీద దాడి చేశాడు. ముందు రాక్షసులు ఎప్పుడూ కూడా వరాలు పొందగానే వాళ్ళు వెళ్ళేది స్వర్గం మీదకి దండయాత్ర. అలా స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించి స్వర్గంలో ఉన్న అనేకమైన విలువైన వస్తువులన్నిటినీ తన స్వాధీనం చేసుకుంటాడు. అలాగే అష్టదిక్పాలకులందరినీ కూడా సేవకులుగా పెట్టుకుంటాడు. ఇంకా ఓడిపోయిన తర్వాత వాళ్ళ పాపం ఏం చేస్తారు, రావణుడికి వాళ్ళు సేవ చేసే స్థితికి అష్టదిక్పాలకుల్ని తీసుకొచ్చాడు. అలాగే సూర్యచంద్రులకి ఏం చెప్తాడు, సూర్యుడిని నువ్వు ఋతువులతో సంబంధం లేకుండా ఏ కాలమైనా సరే ఒకలాగే ఎండకాయాలి. ఇష్టం వచ్చినట్టు పెరగడం తరగడం ఉండడానికి వీల్లేదు. చంద్రుడు ఎల్లవేళలా చక్కటి వెన్నెలను సాయంత్రం వేళ ప్రశాంతంగా అందంగా వెన్నెలను కాయాలి, కురిపించాలి. వరుణ్ణి పిలుస్తాడు, నువ్వు ప్రతిరోజు నా రాజభవనం దగ్గర కల్లాపి చల్లినట్టుగా వర్షం చినుకులు చిలకరించాలి. వాయుదేవుణ్ణి నువ్వు పెనుగాలులు వీయకూడదు, మంద్రంగా చక్కటి హాయి అయిన గాలులను వీచాలి అంటూ ఇలా అష్టదిక్పాలకులందరికీ కూడా శాసనాలు చేస్తాడు. ఇలాగా ఉంటుంది రావణాసురుడి పరిపాలన. ఆ సమయంలో ఈ స్వర్గలోకాన్ని జయించిన తర్వాత కుబేరుడి మీదకి వెళ్తాడు. కుబేరుడు వరుసకి ఈయనకి అన్న, కానీ ఆ కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని యుద్ధంలో ఓడిస్తాడు. ఓడించిన తర్వాత కుబేరుడిని రాజ్యం నుంచి తరిమేస్తాడు. ఆ కుబేరుడి నగరమే లంకా నగరం. దానిని రావణాసురుడు తన స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న పుష్పక విమానాన్ని కూడా తన సొంతం చేసుకుంటాడు. లోకంలో ఏ లోకంలోనన్నా సరే చతుర్దశ భువనాల్లో ఎక్కడ ఏ విలువైన వస్తువు ఉన్నా అది కేవలం నా దగ్గర మాత్రమే ఉండాలి అని కోరేవాడు రావణుడు. అలా కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోబడతాడు. అప్పుడు ఆ త్రికూట పర్వతం మీద మొత్తం అంతా కూడా బంగారు నగరాన్ని నిర్మిస్తాడు. ఇలా రావణాసురుడు ఒక చరిత్ర ఇది. ఈ అఖండమైన సంవత్సరాలు జరుగుతాయి, చాలా సంవత్సరాలు. మహర్షులందరినీ కూడా నానా బాధలు పెడుతూ ఉన్నాడు. ఈ రావణాసురుడు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఇప్పుడు ఆ రావణాసురుడి వద్దకి సమయం ఆసన్నమైంది కాబట్టి శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించడానికి సిద్ధమయ్యాడు. ఇది క్లుప్తంగా రావణాసుడి కథ. ఇక్కడ భూలోకంలో దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యజ్ఞం చక్కగా జరిగి ఆ యజ్ఞకుండంలోంచి యజ్ఞపురుషుడు వస్తాడు. ఆయన చేతిలో దివ్య పాయసం, దేవతలు తయారు చేస్తారు అలాంటప్పుడు ఆ పాయసాన్ని. అటువంటి దివ్య పాయసం కలిగిన పాత్రని పట్టుకొని ఆ యజ్ఞకుండంలోంచి ఒక దేవత వస్తాడు. ఆయన ఆ పాయసపు గిన్నెని దశరథ మహారాజుకి ఇచ్చి, మహారాజా దీనిని నీ భార్యలకి ఇవ్వు, వారు అతి తొందరలో సంతానవతులవుతారు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి పాయస పాత్ర ఇచ్చి ఆ యజ్ఞపురుషుడు అదృశ్యమవుతాడు. దశరథుడు కలలు పండాయని చాలా సంతోషిస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికి నేను సంతానవతుడిని అవుతున్నాను అని ఎంతో సంతోషంతో మహర్షులందరూ కూడా చాలా సంతోషిస్తారు, వశిష్ఠుడు మొదలైన వాళ్ళు. ఈయన ఏం చేస్తారంటే, ఆయనకి 3 భార్యలు. ఈయన ఆ పాయసాన్ని మొదట 3 భాగాలు చేస్తాడు. మొదట 2 భాగాలు చేస్తాడు. అందులో ఒక భాగాన్ని పెద్ద భార్య కౌశల్యకి ఇస్తాడు. ఇంకొక అర్ధభాగం ఉంది కదా,
దానిని మళ్ళా 2 చేస్తాడు. చేసి అందులో ఒకటి కైకకి ఇవ్వాలి. కానీ ఏం చేస్తాడు ఈయన, ఆ 2వ భాగాన్ని 3 చేస్తాడు. 3 భాగాలు చేస్తాడు. చేసి ఒకటి కైకకి, మిగిలిన 2 భాగాలు సుమిత్రకి ఇస్తాడు దశరథుడు. అలా ఇచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఆ ముగ్గురు కూడా సంతాన గర్భవతులు అవుతారు. అనతి కాలంలోనే చక్కటి మగపిల్లలు పుడతారు వాడికి. అలా అనతి కాలంలోనే 3 భార్యలు కూడా, కౌసల్య, సుమిత్ర, కైక, 3 కూడా గర్భవతులై తొందరలోనే చక్కగా 9 మాసాలు నిండి వారికి మగపిల్లలు పుడతారు. కౌసల్యకి రాముడు ఒక పిల్లవాడు, కైకకి భరతుడు, ఆమెకి ఒక శిశువే. ఎందుకంటే ఒక భాగం సుమిత్రకి 2 భాగాలు ఇచ్చాడు కదా, అందుకని సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు 2 కమల పిల్లలు జన్మిస్తారు. ఆ 4 పిల్లల్ని చూసి దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోతాడు. శ్రీ మహావిష్ణువు తనని తాను 4 రూపాలుగా దశరథుడికి కుమారులై వచ్చాడు. ఇక్కడ చాలా కాలం నుంచి ఈ శ్రీ మహావిష్ణువు అవతారం ధరించేటప్పుడు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు లక్ష్మణుడుగా, శంఖ చక్రాలు భరత శత్రుఘ్నులుగా వచ్చినట్టుగా లోకంలో ఒక ప్రతీతి ఉంది. ఏదైనా శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే ఇవన్నీ కూడా. అలా చక్కగా 4 పిల్లల్ని చూసి ఎంతో సంతోషపడతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క రామావతారము మొదలైంది. నరుడుగా గర్భవాసాన రాముడు జన్మించాడు. ఇక 4 పిల్లలు కూడా చక్కగా పెరుగుతున్నారు. దశరథుడికి 4 పిల్లలు ఇష్టమే, కానీ రాముడు అంటే మహాప్రాణం, పెద్ద పిల్లవాడు రాముడంటే. వారికి వశిష్ఠుడు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు అని పేర్లు వశిష్ఠుడు పెడతాడు. నామకరణం జరుగుతుంది. అలా పెద్దవాళ్ళైనప్పుడు రాముడు నీలమేఘశ్యాముడు, రాజీవలోచనుడు. చిన్నతనం నుంచి కూడా ఆయన్ని చూడగానే ఎవ్వరూ కూడా కళ్ళు తిప్పుకునేవారు కాదట. అంతటి సౌందర్యమూర్తి ఆ తండ్రి, ఆ పిల్లవాడు. ఇక తల్లులకైతే చెప్పనలవి కాదు. కౌసల్య ఆ బిడ్డని చూసి ఉప్పొంగి మురిసిపోతూ ఉంటే, విచిత్రం ఏమిటంటే కైకకి రాముడంటే ప్రాణం. ఆమె కుమారుడు భరతుడు, కానీ ఎక్కువగా ఆవిడ రాముణ్ణి లాలన చేసేది. చక్కగా రాముణ్ణి ఆమె దగ్గరే ఉంచుకునేది. అంత ప్రేమగా, తనకు కొడుకు ఈయన తన సొంత కొడుకు కాదన్న భావం ఆవిడికి లేదు. అలా ఆ పిల్లవాడిని రాముణ్ణి అద్భుతంగా ప్రేమాభిమానాలతో చక్కగా పెంచుతూ ఉండి, రాముడికి కూడా 3 తల్లులు సమానమే. ఇలా పిల్లలు విద్యాభ్యాసం చేసే వయసు వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గర చక్కగా వేదాలు, వేదాంగాలు, వ్యాకరణం, సమస్త విద్యలు కూడా నేర్చుకుంటారు. అలాగే ధనుర్విద్యలో 4 పిల్లలు కూడా దేంట్లో కూడా వారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కదా, 4 సమానంగా నేర్చుకుంటారు. కానీ రాముడు చాలా సూక్ష్మ సంగ్రాహి, అంటే వెంటనే అర్థం చేసుకోగలిగిన వాడనమాట. అలా ప్రతి విషయంలో కూడా రాముడి యొక్క సూక్ష్మబుద్ధి, ఆయన విజ్ఞానం కనిపిస్తూ ఉండేది. సరే, ఇలా వారు చక్కగా చదువులు, విద్యాభ్యాసాలన్నీ పూర్తయ్యాయి. రాకుమారులుగా పెరుగుతున్నారు. ఒక 14 సంవత్సరాల వయసు వచ్చింది పిల్లలకి. ఆ సమయంలో ఒకనాడు దశరథుడు
సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి వస్తాడు. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆయన తేజస్సుతో, తపో తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన వచ్చాడంటే అక్కడంతా ఏ ప్రాంతానికి వస్తే అదంతా కూడా మహాకాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. అంత తపోధనుడు ఆ మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆయన రాగానే దశరథ మహారాజు గబగబా ఆయనకి ఎదురు వెళ్ళి ఆయనని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఆయన్ని పూజించి, స్వామి, లోపల ఆయనకి భయం, విశ్వామిత్రుడు ఏంటి హఠాత్తుగా వచ్చాడు, ఇప్పుడు ఏమడుగుతాడు అంటే విశ్వామిత్రుడికి కోపం ఎక్కువ అని కూడా ఒక ప్రతీతి ఉంది. ఇప్పుడు ఏంటి మహానుభావుడు వచ్చాడు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అన్నది లోపల ఉంది దశరథుడికి. కానీ పైకి మాత్రం మహానుభావ చాలా సంతోషం, మీరు వచ్చారు, ఏమిటిలా వచ్చారు అని అడుగుతాడు. ఏం కావాలి? దశరథ, నాకు నీతో ఒక పని ఉంది, అది నువ్వు చేస్తాను అంటే నేను చెప్తాను అని. మమ్మమ్మ ఎంత మాట అన్నారు, మీరు చెప్పాలి, నేను కాదండవా, చెప్పండి, మీరు ఏది అడిగినా చేస్తాను అంటాడు. మాట తప్పవు కదా. ఇక్ష్వాకు వంశంలో రఘువంశీయులు, సూర్యవంశీయుల్లో ఎవరైనా మాట తప్పారా? సత్యమే మా ప్రాణం, మాట తప్పే పని లేదు, మీరు అడగండి అని. సరే అయితే అప్పుడు మొదలు పెడతాడు. అలాగని అనుమానం వస్తే అసలు దశరథుడు మాట ఇస్తానని కూడా అనడం, అంత ప్రాణం రాముడంటే. నేను నా ఆశ్రమంలో ఒక మహాయాగం తలపెట్టాను, కానీ ఆ ప్రాంతంలో ఉన్న రాక్షసులు దానికి ఎన్నో విఘ్నాలు కల్పిస్తున్నారు, ఆ యాగం జరగనివ్వట్లేదు. వాళ్ళు ఏదో ఒక సమయంలో వచ్చి ఆ యజ్ఞం కుండం ఉంటుంది కదా, దాంట్లో ఎముకలని, రక్తమని, చెత్త, అశుభమైన పదార్థాలన్నీ కూడా పడేస్తున్నారు. విశ్వామిత్రుడు వాళ్ళని నిగ్రహించగలడు, కానీ ఈయన యజ్ఞదీక్షలో ఉన్నాడు. యజ్ఞదీక్షలో ఉన్నవాడు ఏ విధమైన ఆయుధం పట్టకూడదు, ఏ విధమైన శాపం కూడా ఇవ్వకూడదు, అది నియమం. కనుక నేను వారి నుంచి నా యాగాన్ని కాపాడడం కోసం ఇక్కడికి వచ్చాను, నువ్వు నాతో రాముణ్ణి పంపించు అంటాడు. అనగానే దశరథుడికి నిలువునా ప్రాణాలు పోయినట్టు అయిపోతుంది. అలా నిశ్చేష్టుడే ఉండిపోతాడు. రాముణ్ణి పంపించమంటున్నాడు, ఏమిటిది? అసలు రాముడు చిన్నవాడు, ఈయన చూస్తే రాక్షసులు అంటున్నాడు, యజ్ఞాన్ని కాపాడడం అంటున్నాడు. నేను రాముణ్ణి పంపించడం ఏమిట్రా బాబు, అనవసరంగా ఈ మహర్షికి నేను మాట ఇచ్చేశాను అని ఆయన తనలో తాను ఆలోచించేస్తున్నాడు. అది కనిపెట్టాడు విశ్వామిత్రుడు. ఏమిటి దశరథ ఆలోచిస్తున్నావు? స్వామి, రాముడు పసివాడు, ముక్కు పచ్చలారనివాడు, రాక్షసులతో యుద్ధం చేసే వయసు ఆ పిల్లవాడిది. మీరు కావాలంటే నేను వస్తా, నా వెనక చతురంగ బలం వస్తుంది, మొత్తం సైన్యమంతా వచ్చేస్తాం, నేను మీ యజ్ఞాన్ని కాపాడుతాను, కనుక రాముణ్ణి మాత్రం అడక్కండి అంటాడు. విశ్వామిత్రుడికి కోపం మొదలవుతుంది. దశరథ, నీకు రాముడి గురించి తెలియట్లేదు. రాముడెవరో ఈయనకి తెలుసు, రాముడెవరో, కానీ ఎప్పుడు కూడా మహర్షులు ఆ విషయాన్ని బయట పెట్టరు. ఎందుకంటే ఆయన నరుడుగా ఉండాలి, నరుడుగానే చూసేవాళ్ళు కూడా, మహర్షులైనా కూడా నరుడుగానే భావించాలి. నీకు రాముడెవరో తెలియట్లేదు, రాముని గొప్పతనం నీకు తెలియదు, అందుకే వచ్చాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు, నాకు రాముడే కావాలి. నువ్వు ఏ బెంగా లేకుండా నాతో రాముణ్ణి పంపించు అని. కాదని దశరథ మహారాజు కాసేపు బ్రతిమలాడతాడు. వెంటనే విశ్వామిత్రుడు సరే, ఆయన కోపాన్ని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు జయించాడు కనుక ఇప్పుడు ఎట్లా చూపిస్తాడంటే ఆ కోపాన్ని, మంచిది మహారాజా, సంతోషం, నువ్వు
నీ రాజ్యం చల్లగా ఉండండి, నీ ప్రజలు నువ్వు అందరూ సంతోషంగా ఉండండి, ఈ రకంగా చెప్పడం మొదలు పెడతాడు. నువ్వు ఇక్ష్వాకు వంశీయుడివి, గొప్ప చరిత్ర కలిగిన కుటుంబంలో వాడివి, చల్లగా ఉండు అంటూ అనగానే ఈయనకి అర్థమైపోతుంది. ఇప్పుడు స్వామి మీరు అలా కోపగించద్దు అంటే, నువ్వు ఒకసారి నీ కులగురువైన వశిష్ఠుడిని అడుగు, ఆయనతో సంప్రదించు, అప్పుడు నిర్ణయం తీసుకో అంటాడు విశ్వామిత్రుడు. వెంటనే వశిష్ఠుడు లేచి, అప్పటి వరకు అన్నీ వింటుంటాడు వశిష్ఠుడు, ఏం కలగజేసుకోడు మధ్యలో, ఎందుకంటే ఎదురుగుండా ఉన్నవాడు బ్రహ్మర్షి కానీ ఈయన చూస్తున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి, దశరథ మహారాజా నువ్వు వచ్చిందెవరో తెలుసుకోలేకపోతున్నావు. ఆయన విశ్వామిత్రుడు, అఖండ తపోధనుడు. ఆయన వెంట రాముడిని పంపిస్తే రాముడికి శుభమే కలుగుతుంది. ఈ విషయంలో నువ్వు మరొక ఆలోచన చెయ్యకుండా రాముణ్ణి పంపించు అని చెప్తాడు. ఇక్కడ ఇద్దరు చెప్పారు, అయినా ఆయనకి లోపల బాధగా ఉంది. రాముణ్ణి పంపిస్తే నేను చూడకుండా ఉండలేను కదా రాముణ్ణి. సరే ఒకసారి వాళ్ళ అమ్మ కూడా చెప్పొస్తానని చెప్పి ఈయన అంటాడు, నువ్వు వెళ్ళి నీ భార్యతో సంప్రదించు అని. సరే నీ లోపలికి వెళ్ళగానే కౌసల్యాదేవి దశరథుడు వచ్చి ఇలా జరిగిందని చెప్పగానే ఒక్క మాట కూడా వేరే మాట్లాడకుండా, స్వామి వెంటనే మన కుమారుణ్ణి విశ్వామిత్రుడితో పంపించండి. ఇందులో అంత ఆలోచన ఏమిటి? ఆయన మహానుభావుడితో పంపడానికి నన్ను అడగడానికి రావడం ఏమిటి అన్నట్టుగా వెంటనే పంపండి అంటుంది. అనగానే సరేనని చెప్పి ఆయన దశరథ మహారాజు రాముడిని పిలుస్తాడు. రాముడితో పాటు లక్ష్మణుడు వస్తాడు. రామ లక్ష్మణులు ఇద్దరు వస్తారు. వచ్చి తండ్రికి నమస్కారం చేస్తే దశరథుడు నాయన విశ్వామిత్రుడికి కూడా నమస్కారం చేస్తారు. నువ్వు ఈ మహానుభావుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, ఈయన ఒక కార్యం కోసం నిన్ను అడిగాడు. ఈయనతో వెళ్ళి ఆయన ఏది చెప్తే అలా చెయ్యి, ఆయన కావలసిన విధంగా నడుచుకో అని చెప్పి తన కొడుకులు తన ప్రాణమైన రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపడానికి అంగీకరిస్తాడు. దశరథుడు కొడుకుకి చెప్పి విశ్వామిత్రుడితో పంపిస్తాడు. ఏం చెప్పాడు? విశ్వామిత్రుడు ఏం చెప్తే ఎలా చెప్తే దానిని నువ్వు నిర్వహించు, అది నా తండ్రి ఆజ్ఞగానే ఆయన మాట పాలించాలి అని చెప్పాడు. సరే నేను చెప్పాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తీసుకొని బయలుదేరాడు. ఇలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. నలుగురు అన్నదమ్ముల మధ్యన ప్రేమ అసలు ఇంక వీటి గురించి మాట్లాడాల్సిన పని లేదు. ప్రేమాభిమానాలు గౌరవం ఇవన్నీ గురించి అసలు సంశయం కానీ మాట్లాడాల్సిన పని కానీ లేదు. కానీ రాముడితో ఎల్లవేళలా ఉండేవాడు లక్ష్మణుడు, భరతుడితో ఎల్లవేళలా ఉండేవాడు శత్రుఘ్నుడు. అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిసి తిరుగుతూ ఉంటారు. లక్ష్మణుడు లేనిదే రాముడు భోజనం చేయడు. అలాగే తమ్ముళ్ళు ఏదైనా సరే మంచి వస్తువు ఉంటే నలుగురు కలిసి చూస్తే కానీ, నలుగురు ఆనందిస్తే కానీ, వాళ్ళు కూడా ఉంటే కానీ రాముడు ఆనందించడు. లక్ష్మణుడితోని ఎక్కువ భరతుడు కూడా శత్రుఘ్నుడితో అలా ఉంటాడు. భరతుడు ఎక్కువగా మేనమామ గారి ఇంట్లో ఉంటాడు. కైక అన్నగారు తండ్రి గారి దేశంలో ఎక్కువ వెళ్తూ ఉంటాడు, అక్కడ ఎక్కువ కాలం ఉంటాడు. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. కానీ రామలక్ష్మణులు, రాముడు వెళ్ళాడంటే వెనక లక్ష్మణుడు వెళ్ళాల్సిందే. ఇలా దీంట్లో
ఒక ఆంతర్యం ఉంది. మనం ముందే చెప్పుకున్నాం, రామాయణంలో పైకి ఒక అర్థం ఉంటుంది, అంతరంగా ఆధ్యాత్మికమైన అర్థం ఉంటుంది. ఇక్కడ అన్నగారిని ఎల్లవేళలా అంటిపెట్టుకునుండి ఆయనకి కావలసినవన్నీ చేసి సేవ చేసే తమ్ముడుగా లక్ష్మణుడు బాహ్యంలో కనిపిస్తాడు. అంతరంగా ఏంటంటే రాముడు భగవానుడు. భగవంతుణ్ణి భక్తుడు ఎలా సేవిస్తాడో అలాగా, అంటే నిజమైన భక్తుడు ఎప్పుడు భాగవతోత్తముడవుతాడు? నిరంతరం ఆ భగవంతుడి ధ్యానం తప్ప, ఆయన సేవ పూజ ఇవి తప్ప అన్యమెరుగని వాడు భాగవతోత్తముడు అవుతాడు. అటువంటి భాగవతోత్తముడు ఇక్కడ లక్ష్మణుడు. కనుక ఇది భగవంతుడిని అనుగమించేవాడే భక్తుడు. కనుక అంతరంగా మనకి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇద్దరు పిల్లల్ని తీసుకొని విశ్వామిత్రుడు తన ఆశ్రమం వైపు బయలుదేరతాడు. కొంత దూరం ప్రయాణం చేసి మరి అప్పట్లో అంత నడుచుకుంటూ వెళ్ళడమే కాబట్టి కొన్ని రోజుల్లోనే వాళ్ళు విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరతారు. చేరిన తర్వాత అక్కడ చెప్తాడు విశ్వామిత్రుడు, నాయన ఈ ఆశ్రమంలో ఇక్కడ కొన్ని విషయాలు, అంటే రామావతారాన్ని క్లుప్తంగా చెప్పాలి, ఇది అవతారంగా చెప్తున్నాం కాబట్టి కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఎందుకంటే రామాయణంగా విశేషమైన విశేషాలను మళ్ళా తర్వాత కాలంలో చెప్పుకోవాలనే ఉద్దేశం ఉంది. కనుక ఇది రామ అవతారంగా మాత్రమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విశ్వామిత్రుడు తన ఆశ్రమం ప్రాంతానికి వచ్చాక ఋషులందరూ వస్తారు. రామలక్ష్మణులు వారికి పరిచయం చేస్తాడు. నాయన, ఇదిగో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆశ్రమం దగ్గర తాటకి అని ఒక రాక్షసి ఉంది. ఆమె కుమారులు మారీచ, సుబాహులు. ఈ తాటకి మొదట పెద్ద ఆటంకం వీళ్ళ ముగ్గురే. వీరి వలనే నా యాగం జరగట్లేదు. కనుక ముందుగా నువ్వు తాటకిని సంహరించాలి అని చెప్తాడు. అది ఇప్పుడు వస్తుంది అనగానే గురువుగారు తాటకి అంటున్నారు, ఆమె స్త్రీ కదా, స్త్రీని నేను ఎలా సంహరిస్తాను అంటాడు. ఇలా వారు మాట్లాడుకుంటుండగానే పెద్దగా అరుపులు వినిపిస్తాయి. తాటకి వస్తోంది. నరవాసన నరవాసన అంటూ పెద్దగా నవ్వుతూ వికటాటహాసం చేస్తూ ఆమె నడుస్తుంటే తాటకి పర్వతాకారంలో ఉంటుంది. ఆ తాటకి నడుస్తుంటే భూమి కంపిస్తోంది. అలాగా అదిగో చూడు ఆ తాటికి వచ్చింది అని చెప్తే దూరంగా తాటకిని చూపిస్తాడు విశ్వామిత్రుడు. రాముడు చూస్తాడు. ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఆమె ఆకారం చూసి. ఇదిగో రామ, అప్పటికి సాయంత్రం అవబోతోంది. నువ్వు ముందు ఈ తాటకిని సంహరించు అంటే రాముడు చెప్తాడు కదా, లేదు, నువ్వు ఈ సమయంలో ఆమెని స్త్రీగా చూడకు. ఎందుకంటే తాటకి వలన అనేక మంది ఆపదల పాలయ్యారు, కష్టాల పాలయ్యారు. కనుక ఆమె రాక్షసి, నువ్వు ఆమెని రాక్షసిగానే చూడు, స్త్రీ అని జాలిపడకు. అలా జాలిపడడం వలన ఇంకా ప్రజా నష్టం జరుగుతుంది. ఎంతోమంది మునులను తాపసులను ఈమె తినేసింది, నరమాంస భక్షకురాలు. కనుక ముందుగా నువ్వు ఈ తాటకిని సంహరించు అని చెప్తాడు. గురువుగారు అలా చెప్పగానే ఇక అప్పుడు రాముడు సిద్ధమవుతాడు.
ఒక మంచి దివ్యమైన బాణం తీసి అప్పటికి ఆ తాటకి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రామలక్ష్మణుల్ని పట్టుకోవాలన్నట్టుగా వచ్చేస్తోంది. వెంటనే ఆ బాణాన్ని తీసి ఆకర్ణాంతం లాగి వదులుతాడు రాముడు. అది వెంటనే దూసుకుని వెళ్ళి తాటకి గుండెల్లో గుచ్చుకుంటుంది. పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ ఒక కొండ విరిగి నేల మీద పడినట్టుగా తాటకి భూమి మీద పడిపోతుంది, మరణిస్తుంది. ఈ రకంగా రాముడు బాలుడిగా ఉన్నప్పుడే మొట్టమొదటి రాక్షస సంహారం తాటకితో మొదలైంది. అలాగా జరిగిన తర్వాత ఇక విశ్వామిత్రుడు సంతోషించి, నాయన రేపే యజ్ఞం ప్రారంభమవుతుంది, నేను యజ్ఞ దీక్షలో ఉంటే నేను మాట్లాడను, మౌనంతో ఉంటాను. మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అనుక్షణం అనేక రకాలైన మాయోపాయాలు చేస్తారు ఈ రాక్షసులు, కనుక మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి వారికి చెప్పి ఆయన మరుసటి రోజు యజ్ఞంలో కూర్చుంటాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా సిద్ధంగా ధనుర్బాణాలు ధరించి కాపలా కాస్తున్నారు. ఆ యజ్ఞం వారం రోజులు సజావుగా సాగాలి. ఆ 7 రోజుల వరకు మహర్షి ఆ యజ్ఞం దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేవరు. ఇంతవరకు ఏం జరుగుతుంది? 7 రోజులు పూర్తిగా జరగనివ్వలేదు రాక్షసులు ఎవ్వరు కూడా. ఇప్పుడు రాముడు అక్కడికి వచ్చున్నాడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇలా 4 రోజులు 5 రోజులు గడిచిపోయాయి. తెల్లవారితే యజ్ఞం పూర్తవుతుంది. అప్పుడు వచ్చారు మారీచుడు, సుబాహుడు. వచ్చి వాళ్ళు రాక్షసుల ముందు కొంతమంది రాక్షసులు వస్తారు. ఆ యజ్ఞకుండంలో అనేకమైన చెత్తని పడేయాలని ప్రయత్నం చేస్తారు. రాముడు వాళ్ళందరినీ కూడా రామలక్ష్మణులు సంహరిస్తారు. వెంటనే రాముడు ఏం చేస్తాడంటే ఆ యజ్ఞకుండం పైన ఒక పందిరిలాగా బాణాలతో అల్లుతాడు. ఆ పందిరిలోంచి ఒక్క వస్తువు కూడా ఏది కూడా అందులో పడదు. అలా నిర్మాణం చేస్తాడు రాముడు. ఈ రాక్షసులు ఏం చేస్తారంటే నెత్తురు అలాంటివి కూడా, రక్తం అలాంటివి తీసుకొచ్చి కడవలతో పోస్తూ ఉండే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా జరిగిందంటే ఇంక యజ్ఞం చేయడానికి లేదు. అలా ముందు యజ్ఞానికి రక్షణ కల్పించాడు. ఇప్పుడు ఈ రాక్షసులను సంహరించగానే మారీచుడు, సుబాహుడు ఆకాశంలో కనిపించారు. 7వ రోజుకు వచ్చేసింది. వాళ్ళు వీళ్ళ మీదకి రాళ్ళు శిఖరాలు విసరడం మొదలుపెట్టారు. ఇద్దరికి యుద్ధం జరిగింది. రాముడు కొంతసేపు తర్వాత లక్ష్మణ్ణి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆయన ఒక దివ్య బాణంతో సుబాహుణ్ణి కొడతాడు. వెంటనే సుబాహుడు అక్కడికక్కడ మరణిస్తాడు. మారీచుడిని మాత్రం నారాచ బాణంతో కొడతాడు. మానవాస్త్రం అంటారు దీన్ని. ఆ నారాచ బాణంతో కొట్టడంతో మారీచుడు ఆ దెబ్బకి 100 యోజనాల దూరంలో వెళ్ళి పడ్డాడు. తర్వాత ఏం జరిగిందో మరొక కథలో ఈ తాటకి మారీచ సుబాహుల గురించి నేను వివరంగా చెప్తాను. అప్పుడు ఆ 100 యోజనాల అవతల పడిన మారీచుడి గురించి మనం అప్పుడు ప్రస్తావిద్దాం. ఇలా ఆ యజ్ఞాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడి రాక్షస సంహారం చేశాడు రాముడు, బాలరాముడు. ఇంతలో చక్కగా విశ్వామిత్రుడి యాగం పూర్తయింది. ఆయన సంతోషంగా లేచి ఆ కుమారులిద్దరినీ కూడా కౌగిలించుకుని ఆశీర్వదిస్తాడు. నాయనా, నీ బలపరాక్రమాలతో నా యజ్ఞాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా చేశావు అని చెప్పి పిల్లలిద్దరినీ కూడా ప్రశంసిస్తాడు. ఇలా ఈ యజ్ఞానికి వచ్చేటప్పుడు దారిలో విశ్వామిత్ర మహర్షి రాముడికి అనేకమైన అస్త్రశస్త్రాలను నేర్పిస్తాడు.
అసలు అందుకే తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. ఈ యాగం రక్షణ అన్నది ఒక నిమిత్తం మాత్రమే, ఒక సాకు. ఆయన బాలరాముడిని వీరరాముడు చేయాలని తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. పరమేశ్వరుడి అనుగ్రహంతో సమస్త ధనుర్వేదాన్ని, సకల అస్త్ర శస్త్ర దివ్యాస్త్రాల్ని సంపాదించినవాడు. బల అతిబల అని మహా అస్త్రాలు ఉంటాయి. దానివలన ఆకలి ఉండదు, దప్పికుండదు, నీరసం రాదు. ఇటువంటి మహా అద్భుతమైన వాటన్నిటిని కూడా రాముడికి ఇచ్చాడు విశ్వామిత్రుడు. తనకి ఏదైనా సరే వెంటనే లక్ష్మణుడికి కూడా రావాల్సిందే. కనుక గురువైన విశ్వామిత్రుడి ద్వారా రాముడు పొంది అవన్నీ కూడా తమ్ముడికి ఆయన నేర్పించాడు. ఇలా విశ్వామిత్ర మహర్షి ఈ యాగరక్షణలో రాముడికి గురువై రాముణ్ణి చక్కటి సుశిక్షితుడైన వీరుడిగా తయారు చేశాడు, దివ్యాస్త్ర సంపన్నుణ్ణి చేశాడు. ఇలా విశ్వామిత్ర యాగం పూర్తయింది. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.